రాసేవి వేరుగా ఉంటే అక్కడ జరిగేది వేరుగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట కూర్చోబెడతారు విఐపి సిస్టంలో. వెయిటింగ్ వీళ్ళు ఏం లెక్కేస్తారంటే మన మీడియా వాళ్ళు లోపలికి వెళ్ళిన టైము బయటకు వచ్చిన టైము లెక్కేస్తారు. అంతసేపు లోపలేం కూర్చోరు ప్రధానమంత్రితో. లోపలికి వెళ్ళాక అక్కడ ఇంకా వేరే వాళ్ళతో టచ్లో ఉండుంటారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళది క్లియర్ అయిన తర్వాత ఈయన కొంచెం ముందుగా వెళ్ళి కూర్చుంటారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా అధికారులతో వాళ్ళతో కొద్దిసేపు అతకాని వేసుకుని రావాలి. కాబట్టి గంటన్నర సేపు అంటే గంటన్నర ఉండదు, మేబీ ఒక 20 నిమిషాలు అరగంట సాధారణ మీటింగ్ ఉంటుంది. మాక్సిమం 45 నిమిషాలు ఉండొచ్చు కూడా. మిగతా 30 గంట మన వాళ్ళు స్పేస్ ఇస్తారనమాట అక్కడ. అంత మించి ఏం లేదు. ప్రాక్టికల్గా ఏంటంటే ప్యాకేజీ ఏదో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు ఏదైతే తెలుగుదేశం హయాంలో అడిగింది గ్యాప్ ఫండింగ్, ఏది 2014-19 మధ్యలో రెవెన్యూ లోటుని ఇవ్వమంటే అప్పుడు చంద్రబాబు టైంలో ఇవ్వాల. వాళ్ళు ఇవ్వడానికి చివరి నిమిషంలో అది అప్పుడేంటి ఫస్ట్ ఒక అబ్జెక్షన్ రైట్ చేశారు. వేరే లెక్కలు తీసుకొచ్చారు, మీ ఇష్టం వచ్చిన లెక్కలు కాదని చెప్పేసి. దాని మీదనే సుదీర్ఘకాలం పాటు చర్చ నడిచింది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి 10,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చేశారు. ఇప్పుడు అట్లాగే రాష్ట్ర డెవలప్మెంట్ ప్యాకేజీ, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ లాంటిది